మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి చింత గట్టరు, నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు, నీ లాగుల తొండలు జొరగొడతారు రైతులు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుందా భాష? మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం, నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో హార్వర్డ్కు పోయిండు, ఆడేమో చదువుకొని వచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు.